సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ 'ఓజీ' సినిమా రిలీజ్ అయింది. మంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చేసింది. మరి ప్రీమియర్స్ అండ్ ఫస్ట్ డే ఇవన్నీ కలెక్షన్స్ ఎలా ఉన్నాయి? మరి కలెక్షన్స్ రిపోర్ట్ ఏ విధంగా ఉంది సార్ మొత్తంగా? అంటే వాళ్ళేదో పోస్టర్ వేశారు. 154 అని ఒక పోస్టర్ ఒకటి హ్మ్. బయట సర్క్యులేట్ అవుతోంది గానీ 100 కోట్ల లోపే ఉంది దేశీయంగా. అంటే అంతర్జాతీయ మార్కెట్‌ని కలుపుకుంటే ఆ ఫిగర్ వస్తుందేమో తెలీదు గానీ, ఓకే. దేశీయంగా 94 అది 2 రోజులు కలిపి. హ్మ్. ఇది పరిస్థితి. అయితే జనరల్‌గా ఇలాంటివి ఈ సినిమాకి హిందీ వెర్షన్ రిలీజ్ అయిందా లేదా అనేది ఒక కన్‌ఫ్యూజన్. రిలీజ్ అయిందనేది చెప్తున్నారు. హ్మ్. కానీ ఎక్కడా కూడా పెద్దగా పెర్ఫార్మెన్స్ లేదు. తెలుగుతో కంపేర్ చేస్తే. తెలుగులో పెద్ద హిట్ సినిమా ఇది. అంటే 84% జనాలు పాజిటివ్‌గా ఉన్నారు ఈ సినిమాకి హ్మ్. అనేది ఒక రిపోర్ట్ ఉంది. అయితే ఇతర మార్కెట్లలో పరిస్థితి ఏమిటి అనేది అగమ్యగోచరంగానే ఉంది. తమిళనాడులో పెద్దగా పెర్ఫార్మ్ చేయట్లేదు. అలాగే హిందీ మార్కెట్‌లో దీని పరిస్థితి ఏంటో తెలియదు. సో ఇవన్నీ కూడా వర్కౌట్ అయితే నిజానికి ప్రమోషనల్ యాక్టివిటీ కూడా కనిపించలేదు. మనం ఒక మార్కెట్లోకి సినిమాని పుష్ చేస్తున్నప్పుడు అక్కడ కొంచెం ప్రమోషనల్ యాక్టివిటీ జరగాలి. అలాంటిది ఏది కనిపించలేదు ఈ సినిమాకి సంబంధించి. జరిగింది ఒకటే ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్. హ్మ్. అది కూడా గందరగోళంగా హైదరాబాద్లో జరిగింది. చాలా మంది అభిమానులు ఊహించింది ఏంటంటే దీనికి గ్రాండియర్గా అక్కడ బాంబేలో ఒకటి చేస్తారు, ఇక్కడ ఒకటి చేస్తారు అని. థియేట్రికల్ రైట్స్ వెళ్ళాయా లేదా అనేది కూడా సందేహమే. అంటే ఎవరైనా పర్చేజ్ చేశారా వేశారా అనేది కూడా అనుమానమే. అలాగే ఇది మనకి బుక్ మై షోలో టికెట్లు బుక్ చేసుకునేటప్పుడు ఏ లాంగ్వేజ్లో కావాలి అని అడుగుతుంది. అక్కడ తెలుగు మాత్రమే చూపిస్తోంది. మొదట తమిళ్ తెలుగు అనిపించింది. తర్వాత నెమ్మదిగా తెలుగు మాత్రమే కనిపించడం మొదలైంది. హ్మ్. అంటే తమిళనాడులో దీన్ని రిలీజ్ చేశారు, బలంగా పెర్ఫామ్ చేయలేదా అనేది ఒక డౌట్. ఇలా అనేక సందేహాల మధ్య ఈ 154 కోట్లు వసూలు చేసింది ఈ సినిమా అని చెప్తున్నారు. కానీ బలంగా అధికారికంగా అయితే 94 దేశీయంగా వచ్చింది అనేది అయితే అర్థమవుతోంది. ఇది కూడా పెద్ద అచీవ్మెంటే. అంటే దీనికి రన్ వస్తోంది. అంటే డే బై డే పెరుగుతోంది. ఈరోజు పెరిగింది, రేపు నడుస్తుంది, ఎల్లుండి కూడా నడుస్తుంది. అంటే మండే నుంచి కండిషన్ ఏంటి అనేది అనుమానం. మండే నుంచి ఇది నిలబడుతుందా లేదా అనేది అయితే డౌటే. హుహు. అంటే కంటిన్యూ టాక్ అయితే బాగుంది. ఓకే. టాక్ బాగుంది, నెమ్మదిగా ప్రమోట్ అవుతోంది సినిమా. ఇది చూస్తే మండే కూడా నడిచిపోతే అది వెళ్ళిపోతుంది, పాస్ అయిపోయినట్టే. హ్మ్. ఆ పాస్ అంటే మనకి మండే హర్డిల్ ఏమిటి అనేది, మండే కూడా పబ్లిక్ అటువైపుకే మొగ్గు చూపిస్తే సినిమా ఎక్కడికో వెళ్ళిపోయినట్టుగానే భావించాల్సి ఉంటుంది. హ్మ్. అంటే 500 కోట్లు మామూలు రెస్పాన్స్కే 500 కోట్లు పోస్టర్ వేసినటువంటి చరిత్ర ఉంది దేవరా సినిమాకి. ఇది కొంచెం పాజిటివ్గానే ఉంది కంపారిటివ్గా. హ్మ్. జనాలు అంటే విపరీతమైన అంచనాలు ఉన్నప్పటికీ ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ మార్కెట్కి సంబంధించిన గందరగోళం ఉండటము, అలాగే హరిహర వీరమ్మలు తర్వాత ఒక విచిత్రమైన అనుభవం వచ్చింది జనాలకి. తగిన సమయం కేటాయించకపోవడం వలన కొన్ని ప్రయోజనాత్మకమైనటువంటి స్క్రిప్ట్లు కూడా దెబ్బతింటున్నాయి అనేటువంటి ఒక అభిప్రాయం జనాల్లో ఏర్పడింది. ఇది నెగిటివే ఒక రకంగా. ఇన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ ఓజీ సినిమా మీద ఒక అంచనా ఉంది జనాలకి. ఏదో సంథింగ్ స్పెషల్ ఉంటుంది ఈ సినిమాలో అనేటువంటి ఒక అంచనా ఉంది. ఆ అంచనా నిజమని ప్రూవ్ అయింది. అంటే థియేటర్లో డైరెక్టర్ గారు పడ్డ కష్టం విపరీతంగా కనిపించింది ఈ సినిమాని. అంటే ఆయనకు అనేక ఇబ్బందులు ఉన్నాయి. అందరూ అనుకున్నట్టుగానే ఆయన తగిన సమయం కేటాయించకపోవడంతో సహా అనేక ఇబ్బందులు ఉన్నప్పటికీ వాటన్నిటినీ అధిగమించి, అంటే ఏ జబ్బుకి ఏ మందు వేస్తే తగ్గుతుందో ఆ మందు వేసుకుంటూ తను సినిమాని తీర్చిదిద్దిన తీరు జనాల్ని ఆకట్టుకుంటోంది. బయటకు వచ్చిన ఆడియన్స్ పాజిటివ్గా మాట్లాడటానికి కారణం అదే. పవన్ కళ్యాణ్ స్క్రీన్ స్పేస్ అంతా ఇవన్నీ లెక్కేయట్లేదు ఎవరు. సినిమా ఇన్ టోటల్ అది ఒక డైరెక్టర్ కథ చెప్తున్నట్టుగానే నడిచింది. సో జనాలు చూశారు, బయటకు వచ్చి పర్లేదు అంటున్నారు. 2-3 సెకండ్ హాఫ్ మీద కొన్ని విమర్శలు, ఫస్ట్ హాఫ్ మీద కొన్ని విమర్శలు సాధారణమే.
ఎవరు ఎన్ని చెప్పినప్పటికీ పవన్ కళ్యాణ్తో కొన్ని సెకండ్ హాఫ్లో కూడా మంచి సీన్స్ ఉన్నాయి. మంచి సీన్స్ అంటే పర్టికులర్గా పోలీస్ స్టేషన్ సీన్ బాగా తీశారు, జనాలు బాగా కనెక్ట్ అయ్యారు కూడా ఆ సన్నివేశానికి. అలాంటి సెకండ్ హాఫ్లో కూడా మంచి సీన్లు పడ్డాయి 2-3. అందుకని ల్యాగ్ ఇవన్నీ అనవసరం. అలాగే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ అర్జున్ దాస్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఏదో లాగ్ అయిందని అది కూడా పెద్దగా లాగ్ అయినట్టుగా ఎక్కడ అనిపించదు. సినిమా సీరియస్గానే ఒక థ్రెట్లో వెళ్ళిపోయింది. అయితే తను అనుకున్న పద్ధతిలో తను మొదట ఒక పిక్చర్ అనుకుని ఉంటాడు, ఆ పద్ధతిలో నెరేట్ చేయడానికి ఆయనకి టెక్నికల్గా అంటే హీరో అవైలబిలిటీకి సంబంధించిన సమస్యలు వచ్చి ఉండొచ్చు. ఎక్కువ శాతం డూప్తో లాగించారు అనేటువంటి ఒక విమర్శ కూడా ఉంది. మేబీ మేనేజ్ చేయటమే, అంతకుమించి ఏమీ ఉండదు. ఆ మేనేజ్ చేయటం అనేది సక్సెస్ఫుల్గా చేయగలిగాడు. ఓపెనింగ్ ఫైట్ ఒకటి ఉంటుంది. ఆ ఓపెనింగ్ ఫైట్లో ఒక తెర మీద నుంచి కెమెరా వెళ్తూ ఉంటుంది, ఎవరో అబ్జర్వ్ చేస్తూ ఉంటారు, కింద ఆయన కొట్టుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. ఆ షాట్ ఒక 2-3 ఎక్స్ప్రెషన్స్ ఆయన తీసుకుని వదిలేసి ఉంటారు. మిగిలిందంతా వీళ్ళు వేరే పద్ధతిలో తీసుంటారు. డూపులను పెట్టే తీశారు అనుకుందాం. డూపులను పెట్టి తీయటం అనేది కొత్త ఏం కాదు కదా, అది కల్చర్లో ఉంది కదా. గతంలో పెద్ద హీరోలు అందరూ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చి వెళ్ళిపోయిన వాళ్ళే కదా. ఆ తర్వాత డూపులు ఫైట్ చేస్తారు. ఆ కల్చర్ ఉంది మనకు కాబట్టి పెద్దగా ఆశ్చర్య కలిగించే వ్యవహారం కాదు. అలా మేనేజ్ చేయగలిగాడు టెక్నికల్గా కూడా. సాధ్యమైనంత వరకు పవన్ కళ్యాణ్ ప్రతి సీన్లోనూ ఉన్న అనుభూతి ఆడియన్స్కి కలిగించడంలో సక్సెస్ అయ్యాడు డైరెక్టర్. అందుకని పాజిటివ్గానే వెళుతుంది మండే కూడా అని ఒక అంచనా ఉంది. అలాగే సినిమాని హుక్ చేసే ఐటమ్స్ కూడా 2-3 తగిలించాడు ఆయన. అంటే నెక్స్ట్ ఏమిటి అనేది, దీనికి పార్ట్ 2 ఉంటుందనే మాట వినిపిస్తుంది. ఆ పార్ట్ 2 సీక్వెల్గా ఉంటుందా, ప్రీక్వెల్గా ఉంటుందా అనేది ఒక సందేహం ఉంది. ప్రీక్వెల్గా ఉండడానికి అవకాశం ఉందని ఆయన కొన్ని సూచనలు చేశాడు. సినిమాలోనే చేశాడు, అది సినిమాలో చేశాడు. మరి బయట మరి ఏమాలోచిస్తున్నారు ఈ సక్సెస్ రేంజ్, ఇది 100 crores చేరుకుంది 2 రోజులకే అంటే వాళ్ళ టార్గెట్ 250 థియేటర్కల్గా బిజినెస్ చేయాలి ఈ సినిమాని, ఓటీటీలు ఇవన్నీ కాకుండా. థియేటర్కల్ బిజినెస్ 250 నుంచి 300 అనుకున్నటువంటి లక్ష్యం ఈజీగానే చేరే వాతావరణం కనిపిస్తోంది. అంతకంటే దాటి కూడా వెళ్ళొచ్చు. పోనీ 400 దగ్గర అవుతుందేమో చూడాలి. ఏదేమైనా పవన్ కళ్యాణ్కి ఒక అద్భుతమైనటువంటి ఒక రిలాక్సేషన్ అయితే ఇచ్చింది ఈ సినిమా. ఎన్నికల గెలుపు, ఆయన అన్ని సీట్లు గెలవటము, ఒక 2 మంత్రి పదవులు పొందటము, తను ఒక 2-3 శాఖలు పొందటము, ఇవన్నీ కలిగించిన ఆనందం కంటే కూడా ఇప్పుడు ఓజీ సినిమాకి పాజిటివ్ రెస్పాన్స్ రావటము, సక్సెస్ఫుల్గా నడవటము, అది తన సినిమాల్లో ఒక రికార్డు కలెక్షన్స్ రాబట్టేటువంటి సినిమాగా మారటం, ఇవన్నీ చూస్తే అంటే 154 పోస్ట్ వేసాక ఈ మధ్య కాలంలో ఈ లెవెల్ కలెక్షన్స్ దేనికి రాలేదు అని అంటున్నారు. అది నిజమే కావచ్చు. అలాంటి ఒక బాక్స్ ఆఫీస్ దగ్గర తన కెపాసిటీని ప్రూవ్ చేసినటువంటి సినిమాగా ఇది. ఈ ఓజీని చూసినప్పుడు ఆయన కలిగే గర్వం ఎక్కువ కావచ్చు, మంత్రి అవ్వటము గెలవటము కంపారిటివ్గా దాంతో పోలిస్తే. అంతకు మించిన కిక్నైతే ఇచ్చింది ఓజీ. ఆయన మొన్న ఆ సినిమాలో వాడిన కాస్ట్యూమ్తో స్టేజ్ మీదకి రావడం, ఇవన్నీ బాగా కలిసి వచ్చినాయి. అందుకని ఒక పాజిటివ్గా ఉంది సినిమా. మండే నుంచి రైజ్ అవుతే వెళ్ళిపోతుంది. చూడాలి, పబ్లిక్ మూడ్ కూడా కనెక్టివ్ అయ్యే ఉంది. చూడాలి కొత్త అంటే కొత్త ప్రకటనలు ఏవైనా వస్తాయి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.